నేపాల్ మరోసారి భారత్తో కయ్యానికి కాలు దువ్వుతోందా? ఈసారి నేపాల్ చైనా తరహాలోనే వ్యవహరించిందా? తన కొత్త 100 రూపాయల కరెన్సీపై 3 భారతీయ భూభాగాలను తనవిగా చిత్రీకరించడం ద్వారా కొత్త వివాదానికి దారితీసింది. ఇది 2 దేశాల మధ్య సంబంధాల్లో పెద్ద ఉద్రిక్తతకు దారితీసే ఛాన్స్ ఉంది. నేపాల్ కేంద్ర బ్యాంకు కొత్త 100 రూపాయల నోటును రిలీజ్ చేసింది. ఇందులో దేశం సవరించినటువంటి రాజకీయ పటం ఉంది. 100 రూపాయల కరెన్సీ నోటుపై ముద్రించిన ఈ మ్యాప్లో నేపాల్ వివాదాస్పద కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తన భూభాగంలో చిత్రీకరించింది. భారతదేశం ఈ చర్యను ఏకపక్ష కృత్రిమ ప్రాదేశిక విస్తరణగా పేర్కొంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ జారీ చేసిన ఈ కొత్త నోట్లో మాజీ గవర్నర్ డాక్టర్ మహాప్రసాద్ అధికారి సంతకం ఉంది. జారీ తేదీ విక్రమ్ సంవత్ 2081-2024 ఏడీగా పేర్కొన్నారు. మే 2020లో అప్పటి ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం పార్లమెంట్లో రాజ్యాంగ సవరణను ఆమోదించింది. అధికారికంగా కొత్త మ్యాప్ను గుర్తించింది. కాలాపాని, లిపులేఖ్, లింపియాదురలను తన భూభాగంలో చేర్చింది. అదే సవరించిన మ్యాప్ ఇప్పుడు ఈ 100 రూపాయల నోటుపై ముద్రించింది. జెన్జీ ఉద్యమంలో ఇటీవల పదవీచ్యుతుడైన మాజీ ప్రధాని కేపీ శర్మ చర్యలే దీనికి కారణంగా చెబుతున్నారు. నేపాల్ నోట్లలో 100 రూపాయల నోటుపై మాత్రమే దేశ పటం ముద్రించిందని ఎన్ఆర్బీ ప్రతినిధి గుణకర్ భట్టా స్పష్టం చేశారు. 5, 10, 20, 50, 500, 1000 రూపాయల నోట్లపై ఎటువంటి పటం లేదు. పాత 100 రూపాయల నోటులో కూడా అదే పటం ఉంది. ఇప్పుడు అది ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం మాత్రమే ఆధునీకరించామని ఆయన తెలిపారు. ఇక నేపాల్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. లిపులేఖ్, కాలాపాని, లింపియాధురా భారతదేశంలో అంతర్భాగాలని, నేపాల్ తీసుకున్న ఈ చర్య వాస్తవంగా తప్పు, ఆమోదయోగ్యం కాదు అని భారతదేశం పునరుద్ఘాటించింది. నేపాల్ 5 భారతీయ రాష్ట్రాలతో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ కలుపుకొని 1850 కిలోమీటర్లకు పైగా సరిహద్దును పంచుకుంటోంది. ఈ ప్రాంతంపై 2 దేశాలకు చాలా కాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది.